మీరు నష్టపోయేది మీరే కదా. ఎస్ వరప్రసాద్ గారు ఏం చెప్తారు? మీ పార్టీ నుంచి కూడా నిన్న ఒక ఎంపీ రాజీనామా చేశారు. వామ్మో జగన్, నేను 5 నెలల్లో కనీసం 2 సార్లు కూడా కలవలేదు. మీ పార్టీలో కూడా ఎమ్మెల్యేలు ఇమ్మడలేకపోతున్నారు, ఎంపీలు ఇమ్మడలేకపోతున్నారు, నేతలు ఇమ్మడలేకపోతున్నారు. స్వయంగా ఒక కర్నూలు ఎంపీ, ఒక బీసీ ఎంపీ వెళ్ళిపోయాడంటే మీ పార్టీ వైఫల్యం కాదు? మీట్లోనంటున్నారు. మాట్లాడండి. వరప్రసాద్ గారు హలో, మాట్లాడండి. స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు సార్. చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇందాక తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వాళ్ళని డిగ్రేడ్ చేశారు, వీళ్ళని డిగ్రేడ్ చేశారు, అసలు వాళ్ళ పార్టీ వ్యవస్థాపకుడిని డిగ్రేడ్ చేశాడు ఎన్టీ రామారావు గారిని. అది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున మా పార్టీలో నుంచి ఆయన కర్నూలు ఎంపీ గారు వెళ్తున్నారంటే ఆయనకి ఏదో వ్యక్తిగత సమస్యలు ఉండి ఆయన ఎన్ఆర్ఐ, ఆయన వెళ్తున్నాడు. ఈ రోజు కేసీఆర్ నాని గారి గురించి మాట్లాడుతూ టాటా బిల్లాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. నేను ఒక ఎన్జిఓని, నేను కూడా టాటా బిర్లాతో వాటర్ ప్లాంట్లు నిర్మించాం. అదేవిధంగా జిఎంఆర్ సంస్థలతో టైప్ అయి మేము కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం. స్వచ్ఛంద సంస్థలు అనేవి కొన్ని ఆర్గనైజేషన్లతో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తో అలయన్స్ ఉంటాయండి. దాన్ని ఏదో తప్పుపట్టి ఈయన ఎంపీ అయ్యాడని ఆయన టాటా బిర్లాతో వెళ్ళాడు అని ఆయన వ్యాఖ్యానం అవగాహన వల్ల ఆయనకు వచ్చిన అవకాశం. వచ్చారు అందుకని వ్యతిరేకించాల నేను. ఓకే, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న తునిలో అనుకుంటా మాట్లాడుతూ జగన్ అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. మరి ఈయన గారు చేసింది ఏంటంటే డిప్యుటేషన్ చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు ఎక్కడ పోటీ చేయాలి? లోకేష్ మంగళగిరి. ఇవన్నీ ఎందుకంటే కాదు, మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎంపీలు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటున్నాడు కదా. మరి లోకేష్ బాబు మంగళగిరికి డిప్యుటేషన్ మీద వచ్చాడా? ఓకే అండి, మార్పులు చేర్పులు సహజం, మీరు మార్చలేరా కానీ సరే. ఇప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకు టాటా గుడ్ బై చెప్తున్నారని అది చెప్పండి. అది అదే లేదండి, ఇప్పుడు మాకంటూ ఒక ప్యాక్ సర్వే ఉంది, ఐప్యాక్ సర్వే. దాని ఆధారంగా కొంతమందిని మార్చడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళకై వాళ్ళు వెళ్ళిపోవడం ఏం కాదు. టికెట్ లేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. టికెట్ లేదన్నప్పుడు వాళ్ళు వేరే దాచుకుంటున్నారు. రైట్. లక్ష్మణ్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ సంబట్ రాయుడు వైసీపీలో ఉండలేకపోయారు, కానీ మీ దగ్గర ఉంటారా? ఎందుకు మీరు అంబట్ రాయుడికి కాటం రాయుడికి రిలేషన్